హలో అండి, వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. ఈరోజు వీడియోలో నేను మీషోలో తీసుకున్న కొన్ని ఐటమ్స్ గురించి చూపిస్తున్నానండి. ఇదైతే నేను అభిషేకం కోసం తీసుకున్నాను. క్వాంటిటీ అయితే బాగానే పడుతుందండి. ఒక హాఫ్ కాఫీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువే వాటర్ పడుతున్నాయి. కాకపోతే ఇది ఓన్లీ పాలకి నీళ్ళకి మాత్రమే సరిపోతుందన్నమాట. దారు కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది. అంటే ఇంకొంచెం లోపల ఇంకేమైనా పెట్టుకోవచ్చు. అంటే నేనేం చేశానంటే కొద్దిగా దారి తగ్గించడానికి కరివేపాకు పుల్లలు ఉంటాయి కదండి, కరివేపాకుకి వస్తాయి కదా దూసేసిన తర్వాత, సో దాంతో కొంచెం చేస్తే కొద్దిగా దారి తగ్గిందనమాట. లేదా మనం ఒత్తు ఏమన్నా పెట్టుకోవచ్చు దారి తగ్గించాలంటే. అండ్ పసుపు కుంకానికి అయితే మాత్రం ఈ కొంచెం ఆ ప్లేస్లో పసుపు కుంకుమ ఆగిపోతుంది అనమాట. కొంచెం థిక్నెస్ పెరుగుతుంది కదా లాస్ట్కి వచ్చేసరికి, సో అక్కడ ఆగిపోయి బ్లాక్ అయిపోతుంది. సో మళ్ళీ మొత్తం మనం క్లీన్ చేసుకున్న తర్వాత అభిషేకం చేసుకోవాల్సి వస్తుంది. పాలకి నీళ్ళకి అయితే మాత్రం బాగుంటుంది. సో అదొకటి చూసుకొని ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. కానీ ప్రోడక్ట్ అయితే బాగుందండి, చాలా బాగుంది. నేను తీసుకున్నప్పుడైతే దీని ప్రైస్ 240 రూపీస్ ఉందండి. ఇప్పుడు కొంచెం పెరిగినట్టుంది, 258 రూపీస్ చూపిస్తుంది ఇప్పుడు. అలానే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రోడక్ట్ చాలామంది తీసుకున్నదే, కాకపోతే నేను ఓన్లీ షీట్గా తీసుకున్నాను అనమాట. స్టిక్కర్ అంటించేలాగా నేను తీసుకోలేదు, ఓన్లీ షీట్గా. అంటే నాది ఇంతకుముందు దేవుడి పటాలు అవి మీకు వీడియో చూస్తుంటే కనుక ఐడియా ఉంటుంది. ఇదైతే థిక్నెస్ బాగుంది, ఓన్లీ షీట్ కోసం మాత్రమే బాగుంది. అసలు మూవ్ అవ్వదు, అంత బాగా మూవ్ అయిపోదు అనమాట. అలానే స్టిక్కీగా కూడా ఏం ఉండిపోదు. కాకపోతే నేను తీసుకున్నది దేవుడి మందిరానికి వేయడం కోసమే కాబట్టి నాకు సరిపోయింది. సో లెంగ్త్ని ఎట్లా చెప్పాలని తెలియలేదు నాకు, అందుకని ఇగో రెండు జానల పైన ఒక ఫింగర్ అంత ఉందన్నమాట. ఇది నాకు 190 రూపీస్ పడిందండి. 5 మీటర్స్ వచ్చింది ఇది రోలు. నాకు వర్తబుల్ అనిపించిందండి, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది సెల్ఫీ స్టిక్ అండి. సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాడ్ కూడా అనమాట. ఇది కూడా చాలా హ్యాండీగా ఉంది. మనం జస్ట్ అలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, లేదా ఏదన్నా కొంచెం పాకెట్స్ పెద్ద సైజు ఉంటే కనుక తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్స్లో అట్లాంటి వాటిలో కూడా మనం పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా చూస్తున్నారా, మొత్తం దాన్ని పైకి తీసేస్తే కనుక స్టాండ్ని మనకి 3 జానాలు వచ్చిందనమాట. బాగుందండి, ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సో మనం దాన్ని అలా కిందకి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు. ఒకటే ఏంటంటే ఏదైతే స్టీల్ది ఉంది కదా, దానికి మధ్యలో మనకి ఎటువంటి హుక్ లాంటిది ఏం లేదనమాట. అంటే అది మనం కొంచెం ఎక్కువ సార్లు ఆ సెల్ఫీ స్టిక్ని కనుక మనం పైకి కిందకి అంటే అది లూజ్ అయ్యే ఛాన్స్ ఏదన్నా ఉందేమో అని నాకు అనిపించింది. బట్ మిగతా అంతా మాత్రం బాగుంది. దీని ప్రైస్ నాకు 194 రూపీస్ పడిందండి. చూసారా, చాలా హ్యాండీగా ఉందన్నమాట. జస్ట్ మనం అలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం సెల్ఫీలో దిగాలంటే కొంచెం డిస్టెన్స్ పడి కొంచెం బ్యాక్ సైడ్ వ్యూ అది వచ్చేలా తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది కదా. సో నాకు ఈ ప్రోడక్ట్ వర్త్ అనే అనిపించింది అనమాట. అండ్ ఇది వచ్చి వాచ్ అనమాట, మా బాబు కోసం తీసుకున్నాను. కొన్నిసార్లు రివ్యూలు చూసి ఆర్డర్ పెట్టినా కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది, కానీ తీసుకున్న అంటే రెగ్యులర్గా పెట్టుకోలేదన్నమాట బాబు. మధ్యలో ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చేసి వచ్చిన తర్వాత పెట్టుకున్నాడు. అందువల్ల ఏమైందంటే రిటర్న్ ఇవ్వడానికి లేకుండా పోయింది. సో బ్యాక్ సైడ్ చూసారా, కొంచెం అంటే ప్రైస్ వచ్చి 140 రూపీస్ అనమాట. సో దానికి ఆ ప్రైస్కి వర్తబుల్ అనే చెప్పాలి. కాకపోతే అది ఎందుకునో ఊడిపోయిందంట, సడన్గా ఉన్నట్టుండి ఊడిపోయి పైన మిర్రర్ పోయింది. సో అది మళ్ళీ మనం రిపేర్కి ఇచ్చి చేయించితే 50 ఎంతో 100 తీసుకున్నాడు. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు బ్యాటరీ పనిచేయట్లేదు, సెల్ పనిచేయట్లేదు అనమాట. సో అది 140 రూపీస్. చేతికైతే చాలా బాగుంది, కానీ ఎందుకునో అంత అనిపించలేదన్నమాట. అంటే అస్సలు మనీకి అనేదే లేదు. కనీసం ఒక 6 మంత్స్ అయినా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండుంటే బాగుండేది. బట్ ఓకే. తర్వాత ఇది నాది మోటో ఫ్యూషన్ ప్లస్ అనమాట, మొబైల్. దీనికి అంటే 2.5-3 ఇయర్స్ అవుతుందిలేండి మొబైల్ తీసుకొని నేను. అది ఏమైందంటే దానిపైన కవర్ పోయిందనమాట. అంటే కొంచెం మరీ ఎక్కువ హార్డెన్ అయిపోయి కవర్ అది బ్రేక్ అయిపోయింది. కవర్ మొత్తం ముక్కలు కింద పడిపోతుంది. సో కొత్తది తీసుకుందామని ఎన్ని షాపులకు తిరిగినా సరే అస్సలు ఆ మోడల్కి కవర్ అనేదే లేదనమాట. ప్రతి షాప్లోనూ అదే చెప్పారు, లేదు అని చెప్పి.
తీరా మీషోలో దొరికేసింది అనమాట. అలాగే బ్యాగ్ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. చాలా బాగుందండి ఇదిగోండి. ఇది కొత్తగా తీసుకున్నప్పుడు పిక్ అనమాట. తర్వాత నేను పసుపు చేతులు పెట్టేసిన తర్వాత ఇందాకట్లా ఉంది, అది బాగుందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను నార్మల్గా ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట, బ్యాక్ డ్రాప్ కోసం. ఇది చాలా బాగా వచ్చింది. టైవాన్ ఫ్యాబ్రికే బ్యాక్ డ్రాప్ది తీసుకున్నాను. నాకు కలర్ బాగా నచ్చిందండి. ఒకటేమో ఇదిగో ఇది నార్మల్గా మామిడాకుల కవరు, ఇంకొకటేమో ఇది ట్రెండింగ్లో ఉంది కదా, అంటే ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందేమో కూడాలేండి. బట్ నేనైతే ఇప్పుడు తీసుకున్నాను, మా సిస్టర్ కోసం తీసుకున్నాను అనమాట. నాకు ఇది కూడా చాలా బాగా అనిపించిందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 500 ఆర్ 600 పడింది అంతే. సో చూసారా, కలర్ కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. నార్మల్గా మనం ఫోటో చూసినప్పుడు అంత ఇదిగా ఉంటుందో లేదో అని డౌట్తోనే తీసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. మీకు ఏ ప్రోడక్ట్స్ నచ్చినాయో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.